వెల్కమ్ బ్యాక్ టు తేజ పూజ వ్లాగ్స్. ఇన్ని రోజులు మా తమ్ముడు పెళ్లి అని చెప్పేసి అవే వీడియోస్ పెట్టాను కదా. ఇక తమ్ముడు పెళ్లి అయిపోయిన 10 daysకే మళ్ళీ మా పెద్దమ్మ కూతురు అయితే మా చెల్లి పెళ్లి అయితే జరుగుతుంది. అందరికి తెలుసు కదా, పెళ్ళి అంటేనే చాలా హడావిడిగా అయితే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో చుట్టాలతో బంధువులతో మొత్తం బిజీ అయితే అయిపోతుంది. ఇప్పుడు మా చెల్లికి అయితే నలుగు పెడతారనమాట. ఫస్ట్ నలుగు పెట్టిన తర్వాత ఆ తర్వాత అయితే మంగళ స్నానం అనేది చేపిస్తారు. అందుకే ఇక్కడ మేమందరం బిజీగా నలుగులు పెట్టే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాము. ఫస్ట్ అయితే ఇలా కింద ముగ్గు అయితే వేస్తారనమాట. ముగ్గు వేసి దాంట్లో 2 పీటలు పెడతారు. ఒకటి పెళ్లి కూతురికి, ఇంకొకటికి తోడు పెళ్లి కూతురికి. సో తోడు పెళ్లి కూతురు లేకపోతే ఒకప్పుడు అబ్బాయిని అయితే కూర్చోబెడతారనమాట. మేనల్లుడు వరుస అలాంటి వాళ్ళని అయితే కూర్చోబెడతారు. ఇక్కడ మా శైలిగా అయితే తోడు పెళ్లి కూతురు అయితే వరుస అయిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అల్లుడిని అయితే కూర్చోబెట్టుకుంటుంది. అంటే అన్న కొడుకుని, అలా మనకు అల్లుడినైన వరుస వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తోడు పెళ్లి కొడుకు లాగా కూర్చోబెట్టుకుంటారు అనమాట. గా అందరూ హల్దీకి ఎల్లో శారీ అనుకున్నాము, కానీ నా ఎల్లో శారీ వచ్చేసరికి కాస్త టైం అయిపోయింది. శారీ రాగానే వెంటనే ఎల్లో శారీ వేసుకొని నేనైతే మా శైలికి అయితే పెడుతున్నాను అనమాట. ఎన్నిసార్లు చూసినా గానీ మనం పెట్టేటప్పుడు కొంచెం అర్థం కాదు, కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తాం కాబట్టి ఇక్కడ మా చిన్నమ్మ దగ్గరుండి చెప్తుంది ఇలా పెట్టాలి అలా పెట్టాలి అని. దగ్గర నలుగులైనప్పుడు మామూలుగా సందడి చేయరు. అందరూ పెళ్లి కూతురికి పూసేటప్పుడే అందరూ ఒకరికొకరు పూసుకుంటూ చాలా అయితే ఎంజాయ్ చేస్తాము. హల్దీ అప్పుడు అన్న కొడుకు అదే మన మేనల్లుడు దొరికితే మనం ఊరుకుంటామా? మొత్తం చేతికి ముఖానికి ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు అయితే పూసేసి పెద్దగా బొట్టు పెట్టేస్తాం. నేను కూడా అంతే, మా మేనల్లుడికి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం పూస్తున్నాను అనమాట. వాడికి ఏం అర్థం కావట్లేదు నేను ఏం చేస్తున్నాను. మొత్తానికి హల్దీ అయితే ఇలా అయితే జరిగిపోయింది మా శైలుది. ఇప్పుడు ఇక్కడ మన టాలెంట్ చూపించే టైం అయితే వచ్చేసింది. యాక్చువల్ గా వెనకలో డెకరేషన్ వాళ్ళు డెకరేషన్ చేశారు, పూలు పెట్టారు, కుండలు తెచ్చారు, అన్ని చేశారు, కానీ ముగ్గు వేయకుండా అయితే వెళ్ళిపోయారు అనమాట. సో ముగ్గు లేకుండా కంప్లీట్ గా మంగళ స్నానం లుక్ అయితే అస్సలు ఉండదు. లుక్ అసలు ఏం బాగుండదు. కాబట్టి ఇలాంటప్పుడే మనలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. ఇన్ని రోజుల నుంచి దాగున్న టాలెంట్ అంట ఈ రోజు అయితే బయటకు తీస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం అయితే ఇలా పువ్వులతో ముగ్గేస్తున్నా, అసలు తెలీదు, లాస్ట్ లో చూడాలి ఎలా వస్తుందో మరి. అందుకే సింపుల్ గా రౌండ్స్ అయితే వేసుకుంటున్నా, మనకు ఫిల్లింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో హెవీ డిజైన్ అయితే ఏమనుకోలేదు, సింపుల్ గా ఈజీగా త్వరగా అయిపోయేలాగా అయితే డిజైన్ అయితే ప్లాన్ చేశాను అనమాట. నేనైతే ఎలాగోలాగా వేసేసాను, కానీ ఇప్పుడే మెయిన్ టాస్క్ వేసిన డిజైన్ లో కరెక్ట్ కలర్ కాంబినేషన్ తో ఇలా ఫ్లవర్స్ నింపడమే. నాకు మా పెద్దనాన్న అయితే హెల్ప్ చేస్తున్నారు అనమాట. మొత్తం పూలన్నీ ఇలా విరిచి ఇవ్వడము, నేను ఆ ముగ్గులో ఫిల్ చేయడం అలా అంతా చేస్తున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, నాకు హెల్ప్ ఇంకా మిగతా వాళ్ళు కూడా చేశారనమాట. మొత్తానికి అవుట్పుట్ అయితే ఇప్పుడిప్పుడే అలా వస్తుంది. మొత్తం అవుట్పుట్ అయ్యాక ఎలా వచ్చిందో నేను నీకు చూపిస్తాను అనమాట. చూసారు కదా, రకరకాల చామంతి పూలు, బంతి పూలు, చిన్న చిట్టి రోజాలు, వీటితో అయితే చేస్తున్నాము. యాక్చువల్గా పర్పుల్ ఫ్లవర్స్ తెప్పించాను, కానీ పర్పుల్ అసలు కనిపించలేదు. మిడిల్లో ఎక్కడైనా వేసేసి ఉండింటే బాగుంది అనిపించింది. సో మాకు ఇచ్చిన టైం అయితే ఎగ్జాక్ట్లీ 20 minutes అనమాట. 20 minutesలో ఒకవైపు పూలు ఇచ్చుకుంటూ ఒకవైపు డిజైన్ చేసుకుంటూ ఏదో మొత్తానికి ఇలా అయితే చేసేసాను. ఇంతకు మీకు నా ముగ్గు నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా టాలెంట్కి ఉన్న వాళ్ళు అయితే నిజంగా ఇచ్చిన టైంలో ఇంత బాగా చేసామని చెప్పి కొంచెం పొగడారనమాట. చాలు, ఈ కాంప్లిమెంట్స్ వస్తే కడుపు నిండిపోతుంది, అన్నం కూడా తినాల్సిన అవసరం లేదు కదా మనకు. అంటే అదేంటో మరి, మనం పని చేసినప్పుడు ఇలా ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే సాటిస్ఫాక్షన్ లెవెల్ మామూలుగా ఉండదు అసలు. ఇప్పటికీ టైం అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. సో ఇక పెళ్లి కూతురు అయితే ఇక మంగళ స్నానానికి అయితే పైకి వచ్చేసింది. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. కొంచెం పర్పుల్ కలర్ ప్లేస్ లో వేరే కలర్స్ వేసింటే బాగుంది అనిపించింది, కానీ ఏం లాభం, వేసిన 5 minutes కూడా ఉండనివ్వలేదు ఫోటోగ్రాఫర్. దాని మీద మా చెల్లితో డిఫరెంట్ స్టంటులు అన్ని చేయించి తన లెహంగాతో మొత్తం ముగ్గంతా పాడేలా చేశాడు. ఏం చేస్తాం, గుడ్డు పెట్టిన కోడికి తెలుసు నొప్పేంటో. అలాగే నాకు మా లక్ష్మికి ఇద్దరికి బాధ అయిపోయింది. గంట సేపు నుంచి ముగ్గు కష్టపడి వేస్తే అసలు వేసిన కాసేపు కూడా ఉండలేదే అని. ఏమైనా సరే ఇక ఇలాంటి మూమెంట్స్ లైఫ్ లో ఒక్కసారే కదా వచ్చేదని చెప్పి మేము కూడా ఏమనలేదు. సో ఇప్పుడు ఇక ఫొటోస్ అయితే దిగుతుంది అనమాట పెళ్లి కూతురు. ఇంకా డిఫరెంట్ ఫోటో యాంగిల్స్ అయితే తీస్తున్నారు ఫోటోగ్రాఫర్స్.
దగ్గర 1 hour ఫొటోస్కి అయితే అయిపోయిందనమాట. ఇక లేట్ చేయకుండా మంగళ స్నానం అయితే స్టార్ట్ చేయించేశారు. సో మేము తీసిన క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. మంగళ స్నానం కూడా అయిన తర్వాత ఇక మెయిన్ సెక్షన్ పెళ్లి కూతురు చేయటము. మా సైడ్ పెళ్లికి ముందు రోజే చేస్తారనమాట. పెళ్లి కూతుర్ని 2-3 days ముందు అయితే ఏం చెయ్యరు. సో పెళ్లి కూతురు చేసేటప్పుడు కూడా మేనమామ మేనత్త చేతుల మీదుగానే చేస్తారు. అంటే వాళ్ళు ఇచ్చిన చీర, వాళ్ళు ఇచ్చిన దండ, చెప్పులు అన్నీ వాళ్ళకి సంబంధించినవి వేసుకొని పెళ్లి కూతురు అయినప్పుడు అయితే ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి. ఈ వడిబియ్యం నింపిన తర్వాత పెళ్లి కూతురు ఆ వడిబియ్యంతోనే ఇంటి దగ్గర ఉన్న గుడిలోకి వెళ్ళి టెంకాయ కొట్టేసి ఫంక్షన్ హాల్ కాడికి అయితే వెళ్తుంది అనమాట. పెళ్లి కొడుకు వరకు ఆ వడిబియ్యం తీసుకొని దానికి ఇలా వడిబియ్యం పోసిన తర్వాత ఇలా పెళ్లి కూతురు మెడలో వేసే ఈ మాల ఉంటది కదా, దీన్ని ఒక 5 members మెడలో వేసి ఆ తర్వాత పెళ్లి కూతురు మెడలో అయితే వేస్తారు. ఎందుకో తెలీదు, ఇలా పెళ్లి కూతురు అయ్యి అందరి ముందర నిల్చున్న తర్వాత గుండె ఎందుకో చాలా భారం అయిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద హార్డెస్ట్ మూమెంట్ ప్రతి అమ్మాయి లైఫ్ లో, అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా. కంట్రోల్ చేసుకోవాలనుకున్నా అసలు ఏడుపు అనేది ఆగదు. ఎందుకో ఆ మూమెంట్ లో మనం వేసుకున్న మేకప్, సారీ ఏదానిగా మనకు ఫొటోస్ తీస్తున్నారని అసలు ఏది గుర్తురాదు. మన మనసులో బాధ బయటకు వచ్చేస్తుంది. మా శైలుకి వాళ్ళ అంటే చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే మా ఫ్యామిలీలో బెస్ట్ అన్న చెల్లెలు అవార్డు ఇవ్వచ్చు వీళ్ళకి. అంటే కొట్టుకోకుండా ఒకరి మాట మీద ఒకరు బాగుంటారు అనమాట. సో అందుకే శైలు కూడా ఎమోషనల్ అయిపోయింది. ఇక ఫంక్షన్ హాల్ అయితే వచ్చేసినాం అనమాట. రాగానే ఇక పెళ్లి కొడుకు చూడండి మంచి ఊపు మీద ఉన్నాడు. ఫుల్ డాన్స్లు అనమాట. రిసెప్షన్ అంతా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో అందరం బాగా ఎంజాయ్ చేసాం డాన్స్లు వేసుకుంటూ. ఇక్కడ శైలు ఇంకా లక్ష్మి స్పెషల్ పర్ఫార్మెన్స్ అనమాట మ్యారేజ్లో. అదే పనిగా ముందే ప్రిపేర్ అయ్యారు, కానీ అవుట్పుట్ చాలా బాగా చేశారనమాట. అసలు అయితే అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియోలో కాపీరైట్ పడుతుంది కాబట్టి సాంగ్స్ అయితే ఏం ప్లే చేయట్లేదు. ఇక నేను కూడా ఇంకా డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ సడన్గా వేసేసరికి నాకేం స్టెప్స్ ఏం పెద్దగా గుర్తు రాలేదు, కానీ అలాగా మేనేజ్ అయితే చేసేసాము. ఇక్కడ మ్యారేజ్లో ఫ్యామిలీ పాట లేకపోతే ఎలా? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి స్టేజ్ ముందు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఫుల్ ఎంజాయ్ అనమాట, ఫుల్ జోష్ అనమాట. చాలా బాగా జరిగింది నిజంగా డాన్స్ అవన్నీ. సో ఫైనల్గా ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా చేసి సబ్స్క్రైబ్ చేయండి.